నా పేరు డాక్టర్ చందా మల్లయ్య, హన్మకొండ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యం లోపల మరి కనీ విని ఎరగని రీతిలో భారతదేశంలోనే ఏ కుల సంఘం కూడా బ్యాలెట్ ద్వారా సుమారుగా 50,000 సభ్యత్వంతో కూడుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు ద్వారా యావత్ 33 జిల్లాల లోపల మరి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్టేట్లోకి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసేసి మరి వివిధ జిల్లాల లోపల గత ఆదివారము మరి సభ్యంగా ఓటు హక్కును చాలామంది సభ్యులు వినియోగించుకొని మరి గౌరవనీయులు పెద్దలు వల్లగాడు రాజకుమార్ గారు సుమారుగా 13,401 మెజారిటీతోటి ప్రత్యర్థి మీద గెలుపొందడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శి చేత మరి హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో వారికి అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా 33 మంది జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రావడం జరిగింది. వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి పద్మశాలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దానిలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారిని కలవడం భవిష్యత్ కార్యాచరణలో భాగంగా చేసుకుంటాము. మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మరి పద్మశాలందరికీ వర్తించే విధంగా మరి చేనేత కార్మికులు ఉన్నారు, మరమగ్గాల వాళ్ళు ఉన్నారు, మరి చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మరి రాష్ట్రం అంతటా కూడా చాలామంది మరి నిరుపేద పద్మశాలీలు మరి రెక్కాడితే కానీ డొక్కాడుకున్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారందరికీ మరి ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అనేటువంటిది మరి కృషి చేస్తుందని తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వము మరి మన పద్మశాలి సంఘానికి మరి మొట్టమొదటిసారిగా ఏ కులానికి ఇవ్వనటువంటి ప్రాతినిధ్యంగా దీనికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ సంఘ పక్షాన మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను మరి రాజ్యంలో ఉన్న మంత్రులను వీరందరూ కూడా కలిసి మరి పద్మశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి చర్యలు తీసుకుందామని కార్యాచరణ కూడా చేయడం జరిగింది. మరి ఒకసారి ప్రభుత్వం కూడా పద్మశాల సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తక్షణమే మరి నిరూపించాలని, వాటిని స్వీకరించాలని మేమంతా కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి కోరుకుంటున్నాము. జై పద్మశాలి, జై మార్కండే.